భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పేదగొల్లగూడెం ఆశ్రమ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికపై స్కూల్ అసిస్టెంట్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పల్లి మండలం పుట్టతోగు గ్రామానికి చెందిన బాలికపై పాఠశాలలో మ్యాథ్స్ టీచర్ పిచ్చయ్య పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు దమ్మపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తమ బాలికను ఏమైందని పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకుండా మూభావంగా ఉండడంతో తమకు అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయించగా బాలికపై లైంగిక దాడి జరిగినట్లు తెలిసిందని బాలిక తల్లి తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించాడని బాలిక చెప్పినట్టు ఆమె తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. పిచ్చయ్యను అదుపులోకి తీసుకుని నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు దమ్మాపేట ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. మేడం ఇలాగా పాపకి పుంజానండి పాపకి ప్రెగ్నెంట్ మేడం అదేంటి సార్ ఒక బాగా సెన్సేషన్ న్యూస్ చెప్తున్నారేంటి అలాంటి ఏం చేస్తారు మన స్కూల్లో అని అంటే అన్నారు కదా. అది కాదు మేడం, లేదండి నేను టెస్టులు చేయించాను అంటే అలా కాదు సార్, నా దృష్టికి అసలు ఒక్కసారి కూడా ఆ పాప ఏమీ చెప్పలేదు, నా దృష్టికి రాలేదు. ఏమైనా బయట వాళ్ళ లేకపోతే లోపల వాళ్ళ మాకు విషయం చెప్పండి సార్, విషయం చెప్తే నాకు విషయం తెలిసిద్ది అంటే కాదు మేడం మీ స్కూల్లో పనిచేసే టీచర్ అన్నారు. ఎవరు సార్ ఆ టీచరు? మరి నాకైతే ఇంతవరకు అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ రాలేదు, మీరు చెప్పడమే నాకు ఒకసారి చెప్తే ఎవరు సార్ అంటే ఇలా మ్యాథ్స్ సారు అని అన్నారు. ఆయన నోడుతుంటే ఆయన అవునా సార్, సరే సార్ నాకు విషయం చెప్తారు కదా, నేను మా పై ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి మీతో నేను ఇవాళ సాయంత్రం మాట్లాడతాను సార్ అని అన్నాను సార్. అంటే సరే మేడం